హలో అండి. ఇది సండే మార్నింగ్ తీసినాను ఇది వీడియో. ఇందులో నేను ఆ రోజుది ఆలూది పొట్టు డ్రై చేసి పెట్టినాను. తర్వాత నీమ్ పౌడరు, మస్టర్డ్ పౌడరు, అదేమో గ్రాన్యూల్స్ నర్సరీలో ఇచ్చినారు. పూల చెట్లకు వేస్తే బాగా వస్తుంది అనేసి ఇచ్చినారు. నేను ఇంకా అన్నీ మిక్స్ అంటే స్పెషల్గా దాని ఎఫెక్ట్ అయితే నాకేం తెలియలేదు. అన్నిటితో కలిపి వేస్తున్నాను కాబట్టి. ఇది వచ్చేసి లిక్విడ్ ఫెర్టిలైజర్ కొంచెం రెడీ చేసుకొని పెట్టుకున్నాను. అది చెట్లకు వేసేసినాను ఇవి. అంటే ఈ పాలకూర వీటికైతే ఇంకా వేయలేదు నేను. వాటికి పూల చెట్లకు వాటికి వేసుకున్నాను. ఇది వచ్చేసి మనకి పాలకూర ఇంత ఎక్కువ కనిపిస్తుంది కదా, చూడడానికి చాలా ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ మనకు ఇట్లా 4 పాట్స్లో పెట్టుకుంటే అసలు మనకి సరిపోతుంది. మనము పెద్ద పాట్స్ తీసుకొని అంటే అట్లీస్ట్ 8 ఇంచెస్ అన్న ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇదేమో ఇక్కడ నేను కిచెన్ వేస్ట్ అంతా తీసుకొచ్చి ఇట్లా వేస్తూ ఉంటాను. నేను అన్నీ కలిపి ఒకటేసారి పెట్టినాను, కానీ అయినా అది దానికి అట్లా బూజు మాదిరిగా వచ్చేసి పురుగు వచ్చేసింది. ఇది ఇంత అంత తీస్తే ఇప్పుడు ఈ 4 పాట్స్లో బయట ఒక పాట్ ఉంది బ్యాక్ సైడ్, అదొకటి నేను కలిపి తీసుకుంటే ఈ మాత్రం వచ్చింది. ఇది అసలు ఇద్దరికి కూడా సరిపోదు అసలు. ఇది దీంట్లో ఏమన్నా కలిపి చేసుకుంటేనే సరిపోతుంది, కానీ ఇది మాత్రం సరిపోదు. అందుకే మనం ఇంత చిన్న చిన్న పాట్స్ తీసుకోవద్దు అన్నట్టుగా చూపిస్తున్నాను ఇవాళ. ఇదేమో పురుగు పట్టింది కాబట్టి నేను అది సపరేట్గా కడిగినాను. ఇంకా అది ఇది కలిపితే మొత్తము ఇంత వచ్చేసింది. ఇది మనకు సరిపోదు అసలు. అందుకే ఒక ఇద్దరున్న వాళ్ళకి సరిపోనప్పుడు నలుగురున్న వాళ్ళకి అసలే సరిపోదు అది. అందుకే అట్లీస్ట్ 8 ఇంచెస్, ఇప్పుడు ఈ పాట్ వచ్చేసి 8 ఇంచెస్ విడుతుంది. ఈ విడుతున్న పాట్స్ ఒక 4-5 తీసుకుంటే మనకి అప్పుడు కొంచెం సరిపోతుంది దాంట్లో. అందుకని నేను అట్లా పాట్స్ అట్లా తీసుకుంటే బాగా ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళు ఆ విధంగా పెట్టుకుంటే ఒక 4 పెట్టుకోవాలి. లేదా మనము వేరే ఇప్పుడు మందార చెట్లు కానీ, నా దగ్గర గన్నేరు చెట్టు ఉంది, అటువంటి మల్లె చెట్టు అటువంటి వాటికి పాట్స్ ఎట్లాగో పెద్దగా ఉంటాయి కాబట్టి ఆ సైడ్లో వేసినా మనకి సరిపోతుంది. ఇంకా ఇది ఫస్ట్ అయితే క్లీన్ చేసుకొని దీంట్లో నేను ఈ పురుగు వచ్చేసింది కదా, దీనికి పెస్టిసైడ్ కొంచెం వేరుగా యూజ్ చేసినాను. అది నాకు బాగా వర్కౌట్ అయ్యింది. ఇంకా దీనికైతే ఇంతవరకు వాడలేదు. వేరే పూల చెట్లకు వాటికి వాడితే మాత్రం చాలా మంచిగా ఉండింది. ఇవి ఫస్ట్ మొత్తము అది చేయితో అట్లా క్లీన్ చేసుకొని ఇందులో నీమ్ ఆయిల్ ఒకటి, ఇది మెడికేర్ షాంపూ ఉంటుంది కదా మనకి, అది, ఇవి 2 కొంచెము మిక్స్ చేసేసుకొని, అంటే అది ఒక 3 ml అంటే ఇది ఒక 1 ml కలిపి తీసుకున్నాను నేను. వాటర్లో వేసి చేస్తే ఇది నాకు చాలా బాగా ఎఫెక్ట్ ఉంది. మళ్ళీ తర్వాత పురుగు కూడా అంత ఎక్కువ రావట్లేదు, ఎప్పుడో చాలా తక్కువ వస్తుంది. నాకు బాగా పనిచేసింది. ఇది ఎవరన్నా ట్రై చేసి చూడండి, బాగానే వర్కౌట్ అవుతుంది పూల చెట్లకి. ఈ ఆకుకూరకు మాత్రం ఫస్ట్ టైం వేస్తున్నాను నేను. అంటే మళ్ళీ నెక్స్ట్ డే ఏం చేస్తానంటే, నేను ఇట్లా వేసినా కానీ ఏదైనా తినే ఆకుకూరలు, పుదీనాకి అయితే ఇప్పుడు రాలేదు, ఇట్లా ఆకుకూరకు దేనికైనా వేస్తే నెక్స్ట్ డే మళ్ళీ వాటర్తో దాన్ని మళ్ళీ, అంటే వాళ్ళ నైట్ మనము ఇది లిక్విడ్ పెస్టిసైడ్ వేసినాం అనుకోండి, నెక్స్ట్ డేకి మనం వాటర్తో ఒకసారి మళ్ళీ స్ప్రే చేస్తే దానిపైన ఉన్నది కూడా మనకి పోతుంది. ఇది వచ్చేసి ఎగ్ షెల్స్ పౌడరు, నీమ్ పౌడరు, మస్టర్డ్ పౌడరు, పెసరపిండి 3 అన్ని 4 కలిపేసి ఇస్తున్నాను. ఇట్లా చిన్న పాట్స్ ఉంటే ఏంటంటే మనకు హోల్ చేసుకోవాలి కింది వరకు, దాంట్లో అది వేసి చేసి పెట్టాలి. అందుకని ఆ చిన్న పాట్స్ కంటే మనం అట్లీస్ట్ 8 ఇంచెస్ విడుతున్నవి తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది పెట్టుకోవడము. ఏమన్నా ఆకుకూరలు పెట్టుకున్నా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇది క్రోటాన్ ఉంది, ఈ క్రోటాన్ సైడ్ అంతా నేను పాలకూర గింజలు వేసేసినాను, వచ్చేసినాయి అట్లా ఏమన్నా క్రోటాన్స్ అయినా, కొన్ని క్రోటాన్స్కి మరి వాటర్ ఎక్కువ అవసరం ఉండదు, అటువంటి వీటికి పెట్టలేము, చూసుకొని మనం పెట్టుకుంటే బాగుంటుంది ఇది. అందుకే బెటర్ ఈ క్రోటాన్స్ కంటే మనకి బయట పూల చెట్లు అటువంటి వీటిలో పెట్టుకుంటే సైడ్కి ఆకుకూరలు అటువంటివి వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది, ప్లేస్ కలిసి వస్తుంది మనకి. అందుకనే పాట్స్ అట్లీస్ట్ అంత సైజు ఉండేటట్టు అయినా తీసుకునేటట్టుగా ట్రై చేయండి ఎవరైనా పెట్టాలనుకుంటే. నేను కూడా ఇప్పుడు ఈ చిన్న పాట్స్ తర్వాత కొంచెము 8 ఇంచెస్ అట్లా విడుతున్నవి తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ 2 పాట్స్ మధ్యలో కూడా మనం ఇట్లా 2 అటాచ్ చేసి పెట్టేసి పైనుంచి కూడా ఒకటి పెట్టుకోవచ్చు. కానీ మట్టిలో పెడితే, మట్టిలోనే మనం పాటలో పాటు పెడితే ఏంటంటే శంకు పురుగుల ప్రాబ్లం ఒకటి వస్తుంది. మళ్ళీ అది తీయడానికి అది ఒక డబుల్ వర్క్ అన్నట్టుగా అయిపోతుంది. అందుకని ఈ విధంగా ఇప్పుడు ఇది బిర్యానీ పాటలు నేను బయట ఉండింది, అది కూడా తీసుకొచ్చేసి నేను దీంట్లో కొంచెము ఆవుది కౌడంగ్ నేను ఆన్లైన్లో తెప్పించినాను, అదే యాడ్ చేసినాను ఇందులో. ఇది ఒక దాంట్లో అదే యాడ్ చేసినాను, ఇంకా వాటర్ జల్లేసి పెట్టినాను. ఓకే అండి, థ్యాంక్ యూ.